హాయ్, హలో, వెల్కమ్ టు ఈసీఎం రోస్లీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈ సండే ఒక మంచి లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ యొక్క అంశము లేక పేరు ఏమిటి అంటే దేవుని కాపుదల, రక్షణ అనేటువంటి అంశం ద్వారా ఈరోజు మనం ఈ లెసన్ని నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదాం. ఒకానొక ప్రాంతంలో ఒక కుమారుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ యొక్క కుమారుని పేరు ఏమిటి అంటే జేమ్స్. అయితే జేమ్స్ చిన్నతనము నుంచి కూడా తన తల్లి ఏం చేస్తూ ఉండేది అంటే జేమ్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె ప్రతి దినము కూడా మధ్యాహ్న కాలము అనగా ఆఫ్టర్నూన్ టైంలో ఆమె 3 నుంచి 4 వరకు ఒక 1 అవర్ కంటిన్యూగా ఆమె ప్రార్థన చేయటం అనేది ఆమెకు అలవాటు. అయితే చిన్నతనము నుంచి కూడా జేమ్స్ ఏం చేస్తూ ఉండేవాడంటే తన తల్లి ప్రార్థించేటువంటి సమయాన్ని చూస్తూ ఉండేవాడు. అయితే ఆ సమయం అతనికి చాలా బాగా గుర్తుగా ఉండేది. అయితే అతడు కూడా సండే స్కూల్లో చిన్నతనంలో చాలా చక్కగా ఆత్మీయంగా పెరుగుతూ ఉన్నాడు. తరువాత అతడు పెద్దవాడయ్యాడు, ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి అతను వెళ్ళాడు. అయితే అతనికి ఒక ఆశ ఉంటుంది. ఏమిటి అంటే నేను ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలి, నేను దేశ సేవ చేయాలి అనేటువంటి ఒక ఆశ అతనికి ఉంటుంది. అయితే ఆశ ఉన్నటువంటి రీతిగానే అతడు కోరుకున్నటువంటి రీతిగానే నీతిమంతుని ఆశ భంగము కానేరదు, నిరర్ధకము కానేరదు అన్నట్టుగానే ఆ యొక్క వ్యక్తి తను అనుకున్నటువంటి విధముగానే ఆ యొక్క ఆర్మీలో అతనికి ఒక చిన్న జాబ్ అనేది దొరుకుతుంది. అయితే అతని యొక్క డ్యూటీ ఏమిటి అంటే ప్రతి దినం కూడా అతడు ఆ యొక్క ఆర్మీకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధము జరుగుతూ ఉంటుంది. యుద్ధము జరిగేటువంటి సమయంలో అనేక మంది ఏమవుతూ ఉంటారు అంటే కొంతమంది బుల్లెట్స్ తగిలిపోయి కొంతమంది పడిపోతూ ఉంటారు. ఇలా పడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అతడు భుజం మీద వేసుకొని తీసుకొని రావటమే అతని యొక్క డ్యూటీ. అయితే ప్రతిదినం కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో ఏమైంది అంటే యుద్ధం అనేది ప్రారంభించబడితే జేమ్స్ కూడా ప్రార్థన చేసుకొని ఆ యొక్క యుద్ధానికి అందరూ కూడా సిద్ధమయ్యారు. పోరాటము జరుగుతూ ఉంది. అనేక మంది కూడా ఆ యొక్క యుద్ధంలో ఏమవుతున్నారంటే పడిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. వీరి యొక్క జాబ్ కూడా చాలా ప్రమాదకరమైన జాబ్. ఎందుకని వారు పడిపోయినటువంటి సైనికుల్ని తీసుకొని రావటానికి జేమ్స్ వెళ్ళినప్పుడు ఏదైనా బుల్లెట్ కానీ ఏదైనా తగిలిందనుకోండి అతడు కూడా ఆ ప్రాణం పోతుంది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి జాబ్ ఇతంది. అయితే ఆ యొక్క యుద్ధంలో ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క యుద్ధం అనేది ప్రారంభించబడుతూ ఉంటుంది. అయితే టైం 2 అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కెప్టెన్ కానీ వారందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైతే పడిపోయారో వారిని నువ్వు తీసుకొని రావాలి కదా, వెళ్ళి తీసుకొని రా అని చెప్పి అనగానే అతని చేతికి ఒక వాచ్ అనేది ఉంటుంది. అతను ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వాచ్లో టైం చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ వెళ్ళమని చెప్తూ ఉంటే అతను వెళ్ళకపోతే ఇతనేమైనా పిరికి వాడేమో లేకపోతే వెళ్ళటం ఇష్టం లేదేమో అని చెప్పి వీరు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళేమో వెళ్ళమంటూ ఉంటారు, ఇతడేమో టైం చూసుకుంటూ ఉంటాడు. ఇలా టైం చూసుకుంటూ ఉండగానే టైము 3 o'clock అవుతుంది. అట్లా 3 o'clock అవ్వగానే ఇతడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అప్పటి వరకు పిరికి వాడలాగా ఉన్నటువంటి ఇతడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎవరైతే పడిపోయి ఉన్నారో వారందరినీ 1 by 1 ఒక్కొక్కరిని అందరినీ తీసుకొని వచ్చి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఆ యొక్క రూమ్లో అందరినీ తీసుకొచ్చి పెడతా ఉంటారు. మళ్ళీ స్పీడ్గా వెళ్తూ ఉంటాడు, మళ్ళీ ఒక పర్సన్ని ఇట్లా స్పీడ్గా తన వర్క్ అంతా కూడా చాలా ఫాస్ట్గా బుల్లెట్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంత ఘోరమైన పరిస్థితి జరుగుతున్న ముందు వెనుక చూడకుండా ఇతడు చాలా ఫాస్ట్గా వెళ్ళి చాలామంది సైనికుల యొక్క ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు. అయితే ఈ విషయం అంతా అక్కడ ఉన్న ప్రజలకి చాలా ఆశ్చర్యం వేస్తుంది.
ఎందుకని దాదాపు కూడా మనం వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఫోర్స్ చేసినా కానీ ఈ వ్యక్తి ఎంతకి వెళ్లకుండా అట్లాగే ఉండిపోయాడు. కానీ ఇప్పుడేంటి ఇంత ఫాస్ట్గా, ఇంత తెగువగా, ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు, అందరినీ తీసుకొని వచ్చేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళాడు, అందరినీ తీసుకొని వచ్చాడు అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రతి దినం కూడా ఇలాగే జరుగుతుంది. ప్రతి దినం కూడా ఒక టైంలో చాలా యాక్టివ్గా వెళ్ళి అందరినీ తీసుకొని వస్తూ ఉంటాడు, ఒక టైంలోనేమో వెళ్లకుండా అట్లాగే నించొని ఉంటాడు. అయితే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కెప్టెన్ వీళ్ళందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. అతడు ఎందుకు ఇలా చేస్తున్నారో అతన్ని అడిగి మనం తెలుసుకుందామని చెప్పి వెళ్ళి, ఎందుకు నువ్వు ఆ యొక్క యుద్ధము ప్రారంభించినప్పుడు మేము వెళ్ళమన్నా కానీ నువ్వు వెళ్ళటానికి ఇష్టపడవు, అప్పుడు బుల్లెట్స్ లేకపోయినా నువ్వు వెళ్ళవు, అప్పుడు అపాయం లేకపోయినా నువ్వు వెళ్ళవు, కానీ ఈ టైంలో నువ్వు అపాయం ఉన్నా, బుల్లెట్స్ ఎటు నుంచి ఎటు వస్తున్నా కానీ నువ్వు ఇంత యాక్టివ్గా, ఇంత ధైర్యంగా వెళ్తున్నావు ఏమిటి అని చెప్పి అడగగానే ఆ యొక్క వ్యక్తి తెలియజేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే, నా తల్లి నా కోసం ప్రతిదినం కూడా 3 గంటల నుంచి ఆమె ప్రార్థన చేయటం ప్రారంభిస్తుంది. నాకు ఖచ్చితంగా తెలుసు ఆమె నా గురించి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ప్రార్థించే సమయములో నేను క్షేమముగా ఉంటాను. ఎన్ని బుల్లెట్స్ వచ్చినా, ఎన్ని అపవాది శోధనలు వచ్చినా, మృత్యువే ఎదురొచ్చినా ఆమె ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నేను రక్షించబడతాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నా తల్లి నా గురించి ప్రార్థన చేస్తూ ఉంది. అదే నాకు రక్షణ. అదే నేను వెళ్ళటానికి నాకున్నటువంటి ధైర్యం ఏమిటి అంటే, నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తుంది, నా దేవుడు నన్ను కాపాడుతాడు, ఇదే నాకున్నటువంటి ధైర్యం అని చెప్పి అందరికీ కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని అతడు తెలియచేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క లెసన్ ఈ దినం మనం నేర్చుకోవటానికి కారణం ఏమిటి అంటే, మన దైనందిన జీవితంలో అనుదినము కూడా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో అపవాది శోధనలు ఎన్నో వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో పాపాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం జయించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, దేవునికి లోబడి మనం ప్రార్థన చేసినట్లయితే అపవాదిని మనం జయించగలము. ఈ యొక్క లెసన్లో ఆ వ్యక్తి కాపాడబడటానికి కారణం ఏమిటి అంటే, అతని తల్లి చేసినటువంటి ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన సమస్తమైన కార్యాలను కూడా చేస్తుంది. హిజ్కియా ప్రార్థించాడు, అతని యొక్క ఆయుష్ పెంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. భక్తులందరూ ప్రార్థించారు, వారందరి జీవితాల్లో వారి ఆశ తీర్చబడింది. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే మన పరిస్థితినే మార్చివేస్తుంది. అక్కడ అనేక మంది ఇట్లా తీసుకురావటానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో చాలా మంది చనిపోతున్నారు. అంతా ఒక మృత్యుఘోషలాగా కనిపిస్తుంది. కానీ ఇతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నా తల్లి నా కోసం ప్రార్థిస్తుంది, దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి బలమైన విశ్వాసముతో వెళ్ళాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ దినం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రతి దినము కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తల్లిదండ్రులుగా మీరున్నట్లయితే మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి, అనుదినము కూడా ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో బిడ్డలు కాపాడబడుతున్నట్లుగా, రక్షించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మన యవనస్తులు కూడా చాలా మంది బిడ్డలు మనం చూస్తూ ఉంటాం, వారు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండటం చూస్తూ ఉంటాం. కానీ ఎవరైతే ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా, దేవుణ్ణి అడిగేటువంటి వారిగా ఉన్నట్లయితే వారి యొక్క బిడ్డల మీదకి శోధనలు రావు అని నేను చెప్పను, కానీ శోధనలు వస్తాయి. ప్రార్థించే వారికి ఎక్కువ శోధనలు వస్తాయి, విశ్వాసులకి ఎక్కువ శ్రమలు వస్తాయి, శోధనలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ శోధనలన్నింటిలో కూడా జయించే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం ప్రార్థన చేయాలి, దేవునికి మనం లోబడాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే అపవాదిని మనం జయించగలము అని లెసన్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే, మన కోసం మనము కూడా ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. కాబట్టి మనం ఏ పని చేస్తూ ఉన్నా, లేకపోతే చదువులైనా, ఏ జాబ్కి వెళ్తున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా, ప్రతిరోజు కూడా దావీదు మహారాజు తెలియజేస్తూ ఉంటాడు, అతడు మంచము మీద ఉన్నప్పుడే, అతను ఎప్పుడైతే తెల్లారిద్దో, ఎప్పుడైతే వేకువ చావొస్తుందో, నేను అప్పుడు దేవునికి ప్రార్థించాలి, దేవునికి నేను మొరపెట్టాలి అని ఎదురు చూస్తున్నటువంటి వాడిగా దావీదు మహారాజు కనిపిస్తూ ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో అతడు స్తుతులను కానీ, ప్రార్థనను కానీ
సిద్ధపరుచుకొని ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వేకువనే ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా, స్తుతులు సమర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం అన్ని వేళలు ఆయన మనకి అవైలబుల్గా ఉండేటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడిని మనం ఏ సమయములో అయినా, సమయమందు అసమయమందు ఎప్పుడైనా మనం వాక్యం ప్రకటించవచ్చు, ప్రార్థన కూడా మనం చేయవచ్చు. కాబట్టి ప్రార్థన మనం చేసినట్లయితే ప్రతి పరిస్థితిని కూడా మనం జయించగలమని మనం చూస్తున్నాం. చివరిగా నేను ముగిస్తూ ఒక చిన్న విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది హతసాక్షుల్ని మనం చూస్తున్నాం. హతసాక్షులు మామూలుగా ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరైనా చిన్న బెదిరింపుకే చాలామంది భయపడతా ఉంటారు. ఎవరైనా వచ్చి పొరపాటుగా నిన్ను చంపుతానో లేకపోతే నీ అంతు చూస్తానంటేనే చాలామంది భయపడి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ హతసాక్షులు వారి కళ్ళ ఎదురుగానే మరణము కనిపిస్తున్నా కానీ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వారికి అంటే ప్రార్థించే బిడ్డలకు, దేవునికి లోబడేటువంటి బిడ్డలకు. వారు చూడటానికి బలహీనులుగా కనిపించవచ్చు, పిరికి వారిలాగా ఉండొచ్చు, కానీ వారిలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా గొప్పవారు. కాబట్టి వారికి అంత ధైర్యము అందుకే వస్తుంది. ఈ సందర్భంగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రతి దినము, ప్రతి విషయములో, ప్రతి కార్యములో మనం ప్రార్థన చేయాలి. ప్రతి దినము కూడా మా యొక్క కుటుంబాల్లో కూడా నేను చూశాను, మా యొక్క ఫాదర్ వాళ్ళు కానీ మా యొక్క ఫాదర్ ఇన్ లా వాళ్ళ కుటుంబాల్లో కూడా నేను చూస్తూ ఉంటాను. ప్రతి దినం పొద్దున్నే లెగవగానే ప్రతి ఒక్కరు కూడా వారు ఏం చేస్తూ ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళు కానీ మా యొక్క బాబాయ్, డాడీ వీళ్ళని మేము చూస్తూ పెరిగాం కదా, పొద్దున్నే లేవగానే మంచం దిగగానే వెంటనే వాళ్ళు చేసే పని ఏంటంటే బైబిల్ తీసుకురండి, పాటల బుక్ తీసుకురండి అని చెప్పి ఒక పాట ఎత్తటం, చరణం పాడటం. ఎప్పుడు కూడా వారు ఏం చేస్తుంటారంటే ప్రార్థన చేసిన తరువాతే, మా గురించి ప్రార్థన చేసిన తర్వాతే మమ్మల్ని బయటికి పంపించారు. 10th క్లాస్ టైంలో నాకు ట్యూషన్ ఉండేది. ఎర్లీ మార్నింగ్ 5కి ట్యూషన్ ఉండేసరికి ముందుగా నేను ట్యూషన్కి వెళ్ళే లోపే కుటుంబ ప్రార్థన పెట్టేవారు. కుటుంబ ప్రార్థన పెట్టి ప్రార్థన చేసి ట్యూషన్కి పంపించేసినటువంటి వాళ్ళు. మరలా ఈవినింగ్ రాగానే నైట్ టైంలో మరలా కుటుంబ ప్రార్థన పెట్టేవారు. ఈ మధ్యలో మమ్మల్ని బైబిల్ చదువుకోమని, మాకు ఈ అధ్యాయాన్ని చదవమని ఇచ్చేవాళ్ళు. ఆ విధముగా ఎందుకు తల్లిదండ్రులు అంత ప్రయాసపడుతున్నారంటే ప్రార్థన ఒక కవచములాగా మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ప్రతిదినము కూడా ఎవరైతే ఈసీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారో మరి ప్రాముఖ్యముగా మీకు నేను తెలియజేస్తున్నాను, ప్రతిదినము కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. ప్రతిదినము కూడా మీ బిడ్డల గురించి వేకువనే లెగవగానే ప్రార్థన చేయండి. నిద్రించే ముందుగానే బిడ్డల కొరకు మీరు ప్రార్థించి ఆ తర్వాత బిడ్డలను దగ్గరికి తీసుకొని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి తర్వాత మీరు నిద్రించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం మార్నింగ్ అంతా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. చాలామంది అంటారు టైం లేదు ప్రార్థన చేసుకోవటానికి అంటారు. కానీ ప్రార్థనకి టైం లేకపోతే జీవితంలో మనకి దేనికి కూడా టైం ఉండదు. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. మరి ప్రాముఖ్యముగా కుటుంబ ప్రార్థన. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మీ బిడ్డలను దగ్గరకు తీసుకొని కుటుంబ ప్రార్థన పెట్టుకున్నట్లయితే అది మీకు ఆశీర్వాదకరం, మీ బిడ్డలకు రక్షణగా ప్రార్థన ఉంటుంది. ఈ లెసన్లో తల్లి చేసిన ప్రార్థన తన బిడ్డను ఎలా కాపాడిందో, ఆ ప్రార్థన లేకపోతే అతడు ఫస్ట్ బుల్లెట్కే అంతమైపోయేవాడు. కానీ చివరి వరకు కూడా అతడు అదే విధంగా యుద్ధములో ప్రాణాలు కోల్పోకుండా ఉంటున్నాడంటే తల్లి చేసినటువంటి ప్రార్థన. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటువంటి తల్లులుగా, ప్రార్థన చేసేటువంటి తండ్రిగా, ప్రార్థన చేసేటువంటి కుటుంబ సభ్యులుగా మన అందరము ఉండాలి అని ఈ దినం ఈ లెసన్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. మరి ప్రాముఖ్యముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఆయన కూడా నైట్ అంతా ప్రార్థన చేసేవాడు. లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనే అల్ఫా ఒమేగా అని చెప్పి తెలియజేవ ఆది అంతమైనటువంటి యేసుక్రీస్తు వారే మనకు ఒక మాదిరి చూపించారు ప్రార్థన చేయాలి అని. కాబట్టి మనం కూడా ప్రార్థన నిర్లక్ష్యము చేయకుండా మనం కూడా ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే మనకి ఆశీర్వాదకరం, మన బిడ్డలకు ఆశీర్వాదకరం, మన తరతరాలకి ఒక దీవెన ఏమిటి అంటే ప్రార్థన నిర్లక్ష్యముగా పోదు. చాలామంది లోకంలో చూస్తాను, మనం కష్టపడి సంపాదిస్తే రూపాయి పోదంటారు. కానీ ఒకవేళ నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయి అయినా పోయిద్దేమో, కానీ ప్రార్థన నిర్లక్ష్యముగా
పోదు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, కన్నీటికి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యముగా పోదు. కాబట్టి మీ కుటుంబం గురించి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థించాలి. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థించారు. ఆయన నీ కొరకు నా కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఉంచారు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి కల్వరి శిలువలో ఆయన చనిపోయాడు, మృత్యుంజయుడిగా లేపబడ్డాడు. ఆయన ఇప్పుడు కూడా తండ్రి ఎదుట మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి అని లెసన్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ సమయంలో కంఠస్థ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథములో మనం చూసినట్లయితే 55వ కీర్తనలో 16, 17 2 వచనాలు ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒక వచనాన్ని కంఠస్థ వాక్యముగా నేర్చుకోవచ్చు. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే దేవునికి నేను మొరపెడతాను, దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను రక్షిస్తాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన వాక్యము అనేది విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాగ ఉన్నా పర్వాలేదండి, ఇప్పటి నుంచి ఈ యొక్క వీడియో వింటున్నటువంటి మీ అందరూ కూడా ప్రతిదినము ఉదయకాలమున, మధ్యాహ్న కాలమున, సాయంకాలమున మనం ధ్యానిస్తూ దేవునికి మొరపెట్టాలి అని ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. పొద్దున సాయంత్రం మనం కుటుంబంతోనే ఉంటాం కదండి. కాబట్టి కుటుంబ ప్రార్థనను నిర్లక్ష్యము చేయవద్దు. అదేవిధంగా మనం గమనించినట్లయితే మధ్యాహ్న సమయంలో ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మీరు ఒంటరి ప్రార్థన చేయొచ్చు. సంఘములో కలిపి సంఘ సహవాసముతో సంఘ ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, విశ్వాసి జీవితంలో ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన, రహస్య ప్రార్థన ప్రాముఖ్యమైనది. రెండవదిగా మనం చూసినట్లయితే కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైనది. మూడవదిగా సంఘముతో సమాజముగా కూడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మూడింటిని నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుని లేఖనంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీకే వెనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ దినం మేము నేర్చుకున్నటువంటి లెసన్ని బట్టి మీకు స్తోత్రాలు. రక్షణ, కాపుదల దేవా ఎక్కడ ఉంది అంటే మేము అనుదినము కూడా ప్రార్థించాలి. మీతో సహవాసము గడిపే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఎవరైతే ఈసీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారో వారికి మీ కృపను తోడుగా ఉంచండి. ఆత్మీయముగా బలపడటానికి సహాయం చేయండి దేవా. మా జీవితంలో సాయంకాలమున, ఉదయకాలమున, మధ్యాహ్న కాలమున దేవా ప్రతి సమయంలో కూడా మీ సన్నిధిలో ప్రార్థించే వారిమిగా, మరి ప్రాముఖ్యముగా కుటుంబ ప్రార్థనతో దేవా మేము తండ్రి లోక పోరాటాలను చేయించేటువంటి వారిమిగా ఉండే భాగ్యము దయచేయండి. ఎవరైతే ఈసీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను, మీ దీవెనను అనుగ్రహించండి. వారి అవసరతను తీర్చండి. ఆత్మీయముగా బలపరిచి మీ కృపలో నడిపించమని, మా పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని, మా పరిచర్యకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేసి మీ కృపలో ఆదరించమని, త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు శ్రద్ధగా ఆలకించినటువంటి మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.